సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం స్టాటిక్ పాలిమార్ఫిజం అంటే ఏంటి, దానికి ఉన్న డిఫరెంట్ నేమ్స్ అనేది అయితే చూద్దాం, అలానే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. స్టాటిక్ పాలిమార్ఫిజం అని మనం ఓవర్లోడింగ్ అంటాం, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటాం, ఎర్లీ బైండింగ్ అని కూడా అంటాం. సో ఇక్కడ ఒక్కొక్క నేమ్కి ఆ మీనింగ్, ఒక్కొక్క ఈ డిఫరెంట్ నేమ్స్ అనేవి ఎందుకు వచ్చినాయి అనేది కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ ఓవర్లోడింగ్ అంటే రైటింగ్ మోర్ దెన్ వన్ మెథడ్ విత్ ద సేమ్ మెథడ్ నేమ్. సో దాన్ని మనం ఓవర్లోడింగ్ అంటాం అనమాట. ఇక్కడ కోడ్ చూసినట్టయితే గాయస్, గెట్ మొబైల్స్ అనే ఒక మెథడ్ ఉంది. ఈ గెట్ మొబైల్స్ అనే మెథడ్ నేమ్తో నేను ఇక్కడ 4 మెథడ్స్ రాశాను, అంటే మల్టిపుల్ మెథడ్స్ రాశాను అనమాట. బట్ డిఫరెంట్ పారామీటర్స్. సో సిగ్నేచర్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట, బట్ మెథడ్ నేమ్ అనేది సేమ్. సో ఈ విధంగా రాయడాన్ని మనం ఓవర్లోడింగ్ అంటాం. అంటే ఒకే నేమ్ మీద మనం లోడ్ అనేది పెంచుతున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గాయస్, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. సో కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ఎందుకంటామంటే, ఇందులో మనకి ఈ 4 మెథడ్స్లో మనం ఇక్కడ మనకి 4 మెథడ్ నేమ్ అనేది సేమ్, బట్ పారామీటర్స్ అనేది డిఫరెంట్. సో ఇక్కడ చూసినట్టయితే గైస్, నేను ఆ మెథడ్ని కాల్ చేస్తున్నాను, అలానే 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇదే నేమ్తో మనకి 4 మెథడ్స్ ఉన్నాయి. సో ఇందులో ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఏంటనేది మనకి కంపైల్ టైంలో డిసైడ్ అవుతుంది అనమాట. అది ఎలాగంటే, ఇక్కడ మనం పాస్ చేస్తున్న పారామీటర్స్తో ఇందులో ఏ మెథడ్ అయితే మ్యాచ్ అయిందో ఆ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అది ఎప్పుడంటే కంపైల్ టైంలో. దిస్ ఇమేజ్. సో ఇక్కడ నేను 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నాను, గెట్ ఎంప్లాయ్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో ఇక్కడ 2 పారామీటర్స్, డిజిగ్నేషన్ అండ్ డిపార్ట్మెంట్ ఐడితో ఏ మెథడ్ అయితే మ్యాచ్ అయిందో ఆ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అది ఎక్కడంటే, మనకి పాలిమార్ఫిజం అంటే నథింగ్ బట్ బిహేవియర్ చేంజ్. సో ఆ బిహేవియర్ అనేది మనకి కంపైల్ టైంలో చేంజ్ అవుతుంది, కాబట్టి దాన్ని మనం కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటాం అనమాట. ఇక్కడ మనకి ఈ 4 బిహేవియర్స్లోంచి ఈ బిహేవియర్ అనేది సెలెక్ట్ అయింది అనమాట. సో ఇదే బిహేవియర్ మనకి రన్ టైంలో కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, రన్ టైంలో చేంజ్ అవుతుంది. ఓన్లీ ఇక్కడ మనకి కంపైల్ టైంలో మాత్రమే చేంజ్ అవుతుంది అనమాట. సో కంపైల్ టైంలో బిహేవియర్ చేంజ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం కూడా అంటాము. అలాగే మనకి దీన్ని మనం ఎర్లీ బైండింగ్ అని కూడా అంటాం కదా. సో ఎర్లీ బైండింగ్ ఎందుకు అంటామంటే, ఇక్కడ ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఏందనేది మనకి కంపైల్ టైంలో డిసైడ్ అవుతుంది, అంటే బిఫోర్ ఎగ్జిక్యూషన్. సో బిఫోర్ ఎగ్జిక్యూషన్ మనకి డిసైడ్ అవుతుంది కాబట్టి, అంటే ముందుగా మనకి ఏ మెథడ్ ఏందనేది డిసైడ్ అయింది కాబట్టి దీన్ని మనం, అంటే బిహేవియర్ అనేది ముందుగా చేంజ్ అయింది కాబట్టి మనం దీన్ని ఎర్లీ బైండింగ్ అని కూడా అంటాం అనమాట. సో ఇక్కడ ఈ కాల్ అనేది ఇక్కడున్న ఈ మెథడ్తో ఎర్లీగా బైండ్ అయింది. సో అందువల్ల దీన్ని మనం ఎర్లీ బైండింగ్ అని కూడా అంటాం గైస్. అలాగే లాస్ట్కి వచ్చేసి మనకి స్టాటిక్ పాలిమార్ఫిజం. సో స్టాటిక్ పాలిమార్ఫిజం ఎందుకు అంటున్నామంటే, మనకి ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఏందనేది కంపైల్ టైంలో డిసైడ్ అవుతుంది, అండ్ రన్ టైంలో చేంజ్ అవుతూ అది ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట. సో కంపైల్ టైంలో ఏదైతే మెథడ్ సెలెక్ట్ అయిందో, ఏదైతే బిహేవియర్ చేంజ్ అయిందో ఆ బిహేవియర్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, రన్ టైంలో చేంజ్ అవుతూ. సో అలా ఉండటాన్ని మనం స్టాటిక్ పాలిమార్ఫిజం కూడా అంటాం గైస్. ఇక్కడ మనకి డిఫరెంట్ నేమ్స్ ఉన్నప్పటికీ కాన్సెప్ట్ అనేది సేమ్. సో ఇక్కడ డిఫరెంట్ నేమ్స్ ఉన్నంత మాత్రాన మనకి కోడింగ్ చేంజ్ అవుతుందని మీరు అనుకోమాకండి. కోడింగ్ ఈజ్ సేమ్, కాన్సెప్ట్ ఈజ్ సేమ్, బట్ దానికి ఇట్లా 4 రకాల లక్షణాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం 4 రకాల నేమ్స్తో పిలుస్తున్నాం అనమాట. బట్ ఓవరాల్గా సేమ్ థింగ్. So I hope you understand guys. If you don't understand, please post your doubts in the comment box, so we'll try to explain those things. So thanks for watching. Please subscribe to my channel.